టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ ద్వారా ఎవరైతే 3 ఇయర్ ఎల్ఎల్బి కానీ 5 ఇయర్ ఎల్ఎల్బి అండ్ 2 ఇయర్ ఎల్ఎల్బికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మనకు వెబ్సైట్లో పెట్టారండి. సో మనకు క్యాస్ట్ పరంగా ఉంటుంది, ఏ కాలేజ్లో ఏ విధంగా కట్ ఆఫ్స్ వచ్చాయి మనకు డీటెయిల్గా బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా ఉంటాయి. సో దట్ మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత 5 ఇయర్ ఎల్ఎల్బి వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొందరికి చూసుకోవడానికి రాదు, అంటే వాళ్ళ మదర్ కానీ ఫాదర్ ఫోన్స్ ఉంటాయి కదా, సో మీరు ఎలా చూసుకోవాలి. అండ్ ఎవరైతే 3 ఇయర్ వాళ్ళు కూడా ఉన్నారో మీరు కూడా లైక్ ఎట్లా చూసుకోవాలి, మనకు 3 ఇయర్లో రెగ్యులర్ ఉంటాయి, హాన్స్ ఉంటాయి. అండ్ 5 ఇయర్ ఎల్ఎల్బి వాళ్ళకు లైక్ 2 ఇయర్ ఎల్ఎల్ఎం వాళ్ళకు సపరేట్ వెబ్సైట్. సో 3 ఇయర్ ఎల్ఎల్బి 5 ఇయర్ ఎల్ఎల్బి వాళ్ళకు ఒకటే వెబ్సైట్లో ఇంకొక కేటగిరీ ఉంటుంది. అండ్ ఎల్ఎల్ఎం వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పీజీ కోర్సెస్ కాబట్టి ఇంకొక లింక్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ మీరు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మనకు వెబ్సైట్లో టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ అని క్లిక్ చేస్తే మనకు 2024కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు కింద అడ్మిషన్స్ అని ఉంటుంది, టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ అడ్మిషన్స్ అని క్లిక్ చేస్తే మనకు ఒక విండో వస్తుంది. ఆ విండోలో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి 3 అండ్ 5 ఇయర్ ఎల్ఎల్బికి సంబంధించింది, ఇంకొకటి 2 ఇయర్ ఎల్ఎల్ఎం వాళ్ళు. సో 3 అండ్ 5 వాళ్ళు లెఫ్ట్ సైడ్ది క్లిక్ చేయండి. 2 ఇయర్ ఎల్ఎల్ఎం ఎవరైతే పీజీ చేద్దాం అనుకుంటున్నారో రైట్ సైడ్ది క్లిక్ చేయండి. సో 3 అండ్ 5 ఇయర్ ఎల్ఎల్బి వాళ్ళకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా చూసుకోవాలి మనం ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్. సో ఫస్ట్ అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు లెఫ్ట్ సైడ్లో అన్ని పీడిఎఫ్స్ ఉంటాయి, మనకు కౌన్సిలింగ్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ లైక్ ఇంపార్టెంట్ డేట్స్ కానీ నోటిఫికేషన్ పీడిఎఫ్ అన్ని డీటెయిల్స్గా టీసీ అండర్టేకింగ్ కానీ అన్నీ చూసుకోవచ్చు. అందులోనే ఒక ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఉంటుంది, మనకు పీడిఎఫ్ అన్న లింక్ అన్న చూడొచ్చు. సో ఇయర్ వైజ్ కోర్స్ కట్ ఆఫ్ అని ఉంటుంది, అంటే మనకు 2023కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎట్లున్నాయి అని ఒకటి కొత్తగా అప్డేట్ చేశారు. సో దాని ద్వారా మనము ప్రీవియస్ ఇయర్స్ వాళ్ళకు స్టూడెంట్స్కి ఎట్లా వచ్చినాయి ర్యాంక్స్ ఇప్పుడు చూసుకోవచ్చు. సో ఫస్ట్ అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. సో 2024కి సంబంధించిందే ఉంటుంది, కానీ మనకి ఇచ్చేది 2023కి సంబంధించిన పీడిఎఫ్స్ అండి. సో ఫస్ట్ మీరు అది సెలెక్ట్ చేసుకుంటే కోర్స్ అడుగుతుంది. ఆ కోర్సులో కూడా మనకు 3 ఇయర్ వాళ్ళు ఉంటారు, 5 ఇయర్ వాళ్ళు ఉంటారు. సో 3 ఇయర్ వాళ్ళు 3 ఇయర్ క్లిక్ చేయండి, 5 ఇయర్ వాళ్ళు 5 ఇయర్ క్లిక్ చేయండి. సో అందులో కూడా 3 ఇయర్స్కి సంబంధించినవి 2 ఉంటాయి, ఆ 2 మీకే కోర్సెస్. సో అక్కడ డివిజన్ ఆఫ్ కోర్స్ ఉంటుంది కాబట్టి జస్ట్ కొందరు హానర్స్ కోర్సెస్ ఉంటాయి కొన్ని. సో సేమ్ కోర్స్ ఫస్ట్ 3 ఇయర్ ఎల్ఎల్బి వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. 3 ఇయర్ వాళ్ళకు క్లిక్ చేస్తే మీకు కాలేజెస్ వస్తాయి. కాలేజెస్లో లైక్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళకు ఏ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి, మేల్ వాళ్ళకు సపరేట్ ఉంటాయి, ఫీమేల్ వాళ్ళకు సపరేట్ ఉంటాయి. జస్ట్ మీ మొబైల్ ఫోన్లో ప్రతి కాలేజ్ ఒక 24 to 25 కాలేజెస్ ఉంటాయి. 3 ఇయర్ ఎల్ఎల్బి కానీ మీరు 5 ఇయర్ కానీ చూసుకోవచ్చు. సో ఒకే వెబ్సైట్లో అన్ని ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎట్లా వచ్చినాయి చూడొచ్చు. సో కొన్ని ఉస్మానియా యూనివర్సిటీలో 500 బిలో, 1000 బిలో, కొన్ని 150 బిలో, 200 బిలో మీ యొక్క క్యాస్ట్ పరంగా కట్ ఆఫ్స్ ఉంటాయి. సో ఈ విధంగా 3 ఇయర్ వాళ్ళు అండ్ 5 ఇయర్ వాళ్ళు ఒక వెబ్సైట్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎల్ఎం వాళ్ళు. సో ఎవరైతే 3, 5 ఎల్ఎల్బి తర్వాత ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ మీరు సేమ్ వెబ్సైట్లోనే ఎల్ఎల్ఎంకి సంబంధించిన లింక్ ఓపెన్ చేయాలి. అప్పుడు మీకు సపరేట్గా ఈ పీడిఎఫ్ ఉంటుంది, లాస్ట్ ఇయర్ కోర్స్ వైజ్ కట్ ఆఫ్ అని 2023కి సంబంధించింది, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే మీకు స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో మనకు చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. మీరు ఏదైతే లాలో చేశారో ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ లాస్ కానీ కార్పొరేట్స్ లాస్ కానీ సో చాలా ఉంటాయి. సో ప్రతి దానికి ఒక్కొక్కటి క్లిక్ చేయాలి. కొన్ని కోర్సెస్కి మనకు కాలేజెస్ ఉండవు, అంటే ఆ కోర్సెస్ అనేవి తీసేయడం జరిగింది. సో ఏ కోర్సెస్ అయితే క్లిక్ చేసి మీరు సెర్చ్ కొడతారో కాలేజెస్ వస్తాయి కదా, ఆ కోర్సెస్ మాత్రమే మనకు 2024లో కూడా ఉంటాయి. సో మీరు టెన్షన్ పడకండి. ఇప్పుడు ఒక 10-15 కోర్సెస్ ఉన్నాయనుకోండి, ప్రతిదీ క్లిక్ చేయండి, అసలు ఎన్ని కోర్సెస్ ఉన్నాయి స్పెషలైజేషన్స్ అవి చూడండి. చూసిన తర్వాత మనకు కాలేజెస్ వస్తాయి. సో ఈ విధంగా మనము పీజీకి సంబంధించిన ఎల్ఎల్ఎం ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీ పర్టికులర్గా సబ్జెక్ట్స్కి ఎన్ని పీజీ కోర్సెస్ ఉన్నాయి చూసుకోవచ్చు. అండ్ ఎవరైతే 3 ఇయర్ ఎల్ఎల్బి కానీ 5 ఇయర్ ఎల్ఎల్బికి సంబంధించిన వాళ్ళు ఎన్ని కాలేజెస్ మనకు ఉన్నాయి అండ్ ప్రతి క్యాస్ట్ పరంగా ఎంత కట్ ఆఫ్ ఉంది, సో దట్ మీకు ఈ ఇయర్ మనకు లా చేసుకునే అవకాశం మీకు వస్తుందా రాదా చూసుకోవచ్చు. సో మెయిన్గా ఇక్కడ జెండర్ మేల్కి సపరేట్ ఉంటుంది, ఫీమేల్కి సపరేట్ ఉంటుంది, క్యాస్ట్కి కూడా సెపరేట్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇచ్చినవి అనేది లాస్ట్, అంటే ఈ కట్ ఆఫ్కి ఎండ్ అయిపోయింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ 150 కట్ ఆఫ్ ఉందనుకోండి,
లాస్ట్ ర్యాంక్ అది, అంటే ఫస్ట్ టు 150 ఆ మధ్యలో ఉన్న వాళ్ళకు సీట్ వచ్చినట్టు. సపోజ్ అదే గర్ల్స్కి 1000 ఉంది, అవన్నీ లాస్ట్ కట్ ఆఫ్, అంటే మ్యాక్సిమం ఆ ర్యాంక్ వరకు వస్తే మీకు వస్తుంది, దాన్ని దాటి వస్తే మీకు రాదు అన్నట్టు మీనింగ్. సో మనకి ఇచ్చిన లాస్ట్ ర్యాంక్స్. ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి 2000 అని చూపిస్తుంది అనుకోండి, ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ కానీ కాకతీయలో ఒక క్యాస్ట్ వాళ్ళకు, అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి 2000 లోపు ఆ క్యాస్ట్ వాళ్ళకు ఏ ర్యాంక్ వచ్చినా వచ్చినట్టు అని అర్థం. సో మనకి ఇచ్చిన లాస్ట్ ర్యాంక్స్ కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. మేల్స్ ఉన్నాయి, ఫీమేల్స్ ఉన్నాయి, క్యాస్ట్ పరంగా ఉన్నాయి. సో మనకు ఆ ర్యాంక్ ఈ ఇయర్ వచ్చిన వాళ్ళు బిలో ఉన్న వాళ్ళు సేఫ్ జోన్. అంటే ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీకి 500 ఉందనుకోండి మేల్ వాళ్ళకు, అంటే 500 బిలో ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా మీకు ప్రతి కాలేజ్ చూడాలి, ఏ కాలేజ్లో మనకు వచ్చేటట్టు ఉంది, ఏ కాలేజీలో బాగుంది, మనకు మంచి ర్యాంక్ ఉంది, ఈ కాలేజీలో రావచ్చు అని ఒక అనాలిసిస్ చేసుకుంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ మీకు కొందరు లా చేద్దాం అనుకుంటారు, కొందరు MBA చేద్దాం అనుకుంటారు, కొందరు వేరే లైక్ అదర్ కంట్రీస్లో వెళ్దాం అనుకుంటారు. సో అలాంటి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీకు ఇప్పుడే చెక్ చేసుకోండి, లైక్ మనకి కాలేజీలో వస్తుందా, గవర్నమెంట్ కాలేజీలో వస్తుందా, ప్రైవేట్ కాలేజీలో వస్తుందా. సో ఇలా డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీరు చెక్ చేసుకొని మనకు సీట్ వస్తుందంటే మీరు లా కోర్సెస్ చేసుకోవచ్చు, లేదంటే MBA చేసుకోవచ్చు, PG కోర్సెస్ చేసుకోవచ్చు, చాలా ఉంటాయి. అండ్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా మీరు PG చేసుకోవచ్చు, లైబ్రరీ కోర్సెస్ ఉంటాయి, ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి, సర్టిఫికేట్ ఉంటాయి, డిప్లొమా ఉంటాయి. సో లా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే మనకు లా సీట్ వస్తుంది, నేను లా అంటే ప్యాషన్, నాకు లాయర్ అవ్వాలని ఉన్న వాళ్ళు మీకు ఏ కాలేజ్ వచ్చినా చేసేటట్టు ఉంటే మీకు లాయర్ అవుతారండి. ఫస్ట్ థింగ్ యూనివర్సిటీ కాలేజ్ ప్రిఫర్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి మనకు ప్రైవేట్ కాలేజెస్లో కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మీరు వెబ్సైట్లోనే మీ మొబైల్లోనే మీకు 3 ఇయర్ వాళ్ళు 3 ఇయర్ చూసుకోవచ్చు, 5 ఇయర్ వాళ్ళు 5 ఇయర్, 2 ఇయర్ LLM వాళ్ళు 2 ఇయర్ చూసుకోవచ్చు. సో అప్కమింగ్ వీడియోస్లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి ఆ వీడియో కూడా చేస్తా. సో దట్ మీకు ఏ కాలేజ్ వస్తుందో దాని ప్రకారంగా మీరు లా కోర్సెస్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్ PDFs కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దట్ ఈ రోజు కాదు, నెక్స్ట్ 1 మంత్ తర్వాత కానీ ఎప్పుడైనా ఎవరైనా ఈ వీడియో చూస్తే 3 ఇయర్ 2 ఇయర్ అండ్ 5 ఇయర్ LLBకి సంబంధించిన ప్రీవియస్ కట్ ఆఫ్ వీడియోస్ కూడా, ప్రీవియస్ కట్ ఆఫ్ PDFs నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ కూడా నేను ఎప్పుడో ప్రొవైడ్ చేశాను. సో కొత్త వాళ్ళు ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఆ PDFs అన్నీ మీ ఫోన్లో ఓపెన్ చేసుకోండి. సో దట్ మనకు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఏ విధంగా, అన్నీ చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో కొత్త వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, మీకు లాకి సంబంధించిన మన ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.